ఎంపీగా చంద్రశేఖర్ గారు వచ్చారు. ఎంపీ అభ్యర్థిగా మీ ముందర నిలబడుతున్నారు. ఆయన 2014లో నర్సరావుపేట ఎంపీ ఆశించారు. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. కానీ ఆయన కూడా అలగకుండా నో ప్రాబ్లం, నేను ఎప్పుడు పార్టీ వ్యక్తిని అని చెప్పి వెళ్ళి 4 కంపెనీలు స్టార్ట్ చేశారు. ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఆయన తిరిగి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిద్రం ఆడుకున్నప్పుడు నేను అన్న మీరు చాలా అంటే పారిశ్రామికవేత్త, ఇక్కడ దుమ్ము ధూళి చవంట మీకు అవసరమా అని అడిగాను. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వెళ్ళండి, నేను కూడా బాధితుండే దాంట్లో. ఇండైరెక్ట్ బెటర్ ఏమో అంటే లేదు, డైరెక్ట్ ఎలక్షన్స్కే వస్తాను, నేను సేవ చేయాలని వచ్చాను, గుంటూరు ప్రజల కోసం నేను సేవ చేస్తాను, అహర్నిశలు వాళ్ళకి అందుబాటులో ఉంటా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే టేకప్ చేయాలో అన్నీ నేను టేకప్ చేస్తానని చాలా స్పష్టంగా ఆయన చెప్తాం జరిగింది. సో డబుల్ ఇంజిన్ అనేది మధ్యన పాపులర్ బాగా అయింది. సో గుంటూరు పార్లమెంట్లో కూడా డబుల్ ఇంజిన్ ఉంది. అన్నగారు ఎంపీగా, నేను శాసనసభ్యుడిగా మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా మనకి, ఎందుకంటే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. మనకి ఎన్హెచ్ ఉన్నాయి, ఇంటర్నల్ కనెక్టివిటీ ఒక మాస్టర్ ప్లాన్ వేసి చేస్తే చాలా పనులు చేయగలుగుతాం.